అది డిప్యూటీ సీఎం ఎవరైతే బాగుంటారు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ అంటారా ఆ పదవికి? పవన్ కళ్యాణ్ బెటర్. ఆ, సొంత టీడీపీ పార్టీలోనే అతను అన్నాడు అన్నమాట, మా నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయండి అనేసి. మీరు పబ్లిక్ లో మీరేమంటారు? నాకైతే పవన్ కళ్యాణ్ బెటర్. ఎలా చేస్తున్నారు ఇప్పుడు? పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నారా? ఉమ్. అంటే సీఎం అయితే బాగుంటుంది, అంటే డిప్యూటీ సీఎం గా కంటిన్యూ అయితే బాగుంటది అంటారా పవన్ కళ్యాణ్ గారు? కొంచెం డైనమిక్ ఉన్నారు, ప్రాక్టికల్ గా అన్ని బాగా చేస్తున్నారు కాబట్టి నాకు అంటే నేను ఎవరికి ఒక సైడ్ వ్యూ లాగా లేదు. ఉమ్. ఇక్కడ కొన్ని నేను చూస్తే వీడియోస్ మాట్లాడేది కూడా అంతా కొంచెం ఆయన బెటర్. ఉమ్. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నారు ఈయన ఇప్పుడే వచ్చి కొంచెం అవును. డిఫరెన్స్ అయితే తీసుకొస్తారు. ఉమ్. ఇద్దరు ఎవరు కరెక్ట్ అంటారు, నారా లోకేష్ గారా లేదా నా పవన్ కళ్యాణ్ గారు? పాజిటివ్ అయితే చూసిన దాన్ని బట్టి నాకైతే పవన్ కళ్యాణ్ బెటర్ ఏమో అనిపిస్తుంది. నెక్స్ట్ సీఎం అవుతారంటారా? తెలియదు చెప్పలేమంటారు. మన చేతిలో. అడిగారు. ఇది తెలిసిందేమో వాళ్ళకి పవర్. అంతే కదా, ఒక చైర్ లో కూర్చోగానే ఆ కుర్చీ తాలూకు మహిమ ఏంటి, లేదా పవర్ ఏంటి, దాని మీద ఉంటే రెస్పెక్ట్ ఏంటి, దాని బరువు బాధ్యతలు ఏంటి అని తెలిసే ఏమో వీళ్ళకి. అదేదో ఫస్ట్ పెట్టుకోవచ్చు కదా, వాళ్ళ అబ్బాయే కాబట్టి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు అప్పుడే పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోండి. అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కూటమిలోనే ఎవరైతే పని వారు సరిగ్గా చేయలేదో వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం వల్లనే ఇది స్టార్ట్ అయింది అనుకోవచ్చా? యా, పని చేయకపోతే చెప్తారండి. చెప్పడంలో తప్పు అనుకుంటే ఎలాగా, బాగున్నప్పుడు మనకి ప్రోత్సహిస్తారు, అంటే శభాసరా నాయన అని చెప్తారు, బాగోలేనప్పుడు ఇది బాగోలేదని చెప్తారు. చెప్పడం కూడా తప్పు అంటే ఎలాగా, ఏమీ చెప్పకుండా పరిపాలన ఎలా చేస్తారు ప్రజల కోసం? పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది? బానే ఉందండి, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను.